Good morning, students. Welcome to ABN and PRO College of Science core online classes, Department of Physics. మన 6th సెమిస్టర్ క్లస్టర్ పేపర్ 8C డిస్కస్ చేసుకుంటున్నాం. టైటిల్ ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్. సో ఈ క్లస్టర్ పేపర్లో యూనిట్ 1లో 3 వీడియోస్ మనం కంప్లీట్ చేసుకున్నాం, 3 టాపిక్స్. సో దిస్ ఈజ్ 4th వీడియో అండ్ లెక్చర్ నెంబర్ 4 చాప్టర్ 1లో. టుడేస్ టాపిక్ ఈజ్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంలోను అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ రూపంలోను స్టోర్ చేసే డివైజెస్ గురించి మాట్లాడుకుంటాం. అంటే ఏ డివైజెస్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంలో ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది, ఏ డివైజెస్లో మ్యాగ్నెటిక్ ఎనర్జీ రూపంలో ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. సో ఈ టాపిక్స్ ఈరోజు క్లాస్లో మాట్లాడుకుంటాం అండి. వీఆర్ స్టిల్ ఇన్ ద యూనిట్ 1 ఇన్ చాప్టర్ 1. దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 4 ఫర్ క్లస్టర్ పేపర్ స్టూడెంట్స్ ఓన్లీ, ఫిజిక్స్ క్లస్టర్ పేపర్ స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ 3rd క్లస్టర్ పేపర్. ఓకే అండి. So here the two topics, capacitor and supercapacitor, and another one electromagnet. ఈ కెపాసిటర్ సూపర్ కెపాసిటర్ క్యారెక్టర్స్ రెండు ఒకటే. సూపర్ కెపాసిటర్ అంటే కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉంటుంది నార్మల్ కెపాసిటర్తో కంపేర్ చేస్తే కనుక. సో అందుకని ఇదంతా కూడా సింగిల్ టాపిక్. అండ్ సెకండ్ వన్ ఎలక్ట్రోమాగ్నెట్. సో ఈ డివైజెస్లోనేమో ప్యూర్లీ ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోరేజ్ ఉంటుంది, ఈ డివైజెస్లోనేమో ఎలక్ట్రికల్ ఎనర్జీ బేస్ చేసుకుని మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ ఉంటుంది. సో ఎలక్ట్రోమాగ్నెట్స్లో. ఓకేనండి. సో ఈ టాపిక్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. 1 కెపాసిటర్ అంటే ఏంటి అండ్ దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, దాని యొక్క వన్ ఆఫ్ ద ఇమేజెస్ ఎలా ఉంటే చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెపాసిటర్. సో కెపాసిటర్ ఇంకో పేరు ఏంటంటే కండెన్సర్ అంటాం. ఇది ఏ ప్యాసివ్ 2 టెర్మినల్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్. సో 2 టెర్మినల్స్ ఉంటాయండి దానికి. ఇది ఒక ఎలక్ట్రికల్ కాంపోనెంట్. దాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే యూజ్ ఇట్ టు స్టోర్ ఎనర్జీ ఎలక్ట్రోస్టాటికల్లీ. సో ఎలక్ట్రికల్ రూపంలో అంటే ఎలక్ట్రోస్టాటిక్ రూపంలో ఎనర్జీని స్టోర్ చేసే డివైస్ అనమాట. దీనికి 2 టెర్మినల్స్ ఉంటాయి. సో దీన్నే కండెన్సర్ అని కూడా అంటారు. అంటే మన నార్మల్ లాంగ్వేజ్లో మనం కండెన్సర్ అని పిలవచ్చు దీన్ని, కెపాసిటర్ని. సో అయితే ఈ బేసిక్ నేమ్ ఏంటంటే కెపాసిటర్. సో ఫార్మల్ లాంగ్వేజ్ ఏంటంటే కండెన్సర్. ఓకేనండి. ప్రాక్టికల్ కెపాసిటర్స్ వేరీ వైడ్లీ బట్ ఆల్ కంటైన్ అట్లీస్ట్ 2 ఎలక్ట్రికల్ కండక్టర్స్. సో కెపాసిటర్స్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయండి. సిలిండ్రికల్ కెపాసిటర్ అని అండ్ సర్క్యులర్ కెపాసిటర్ అని, రెక్టాంగులర్ కెపాసిటర్ అని, అలాగా స్క్వేర్ టైప్ కెపాసిటర్, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. జామెట్రికల్ షేప్స్ డిఫరెంట్గా ఉన్నా సరే బేసిక్గా అన్నిటికీ ఉండేది ఏంటంటే 2 ఎలక్ట్రికల్ కండక్టర్స్ ఉంటాయి. అంటే 2 టెర్మినల్స్ ఉంటాయి. ఆ 2 టెర్మినల్స్ ఏమంటే కండక్టర్స్ అంటాం, ఎలక్ట్రికల్ కండక్టర్స్ అంటాం. సో అవి వాటిని ప్లేట్స్ అని కూడా అనొచ్చు. అంటే ప్లేట్స్ రూపంలో ఉండొచ్చు లేదా చిన్న వైర్ రూపంలో ఉండొచ్చు. ఆ రెండు కూడా దేంతో సపరేట్ చేయబడి ఉంటాయంటే సపరేటెడ్ బై డైఎలక్ట్రిక్. డైఎలక్ట్రిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్సులేటర్. సో ఆ 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఒక ఇన్సులేటర్ మెటీరియల్ ఉంటుంది. అంటే ఈ ఎలక్ట్రోడ్ నుంచి ఈ ఎలక్ట్రోడ్కి అంటే కండక్షన్ జరగకుండా ఉండడం కోసం మధ్యలో ఒక ఇన్సులేటర్ని అరేంజ్ చేస్తారు. సో అదొక బేసిక్ డిజైన్ అనమాట కెపాసిటర్కి. ఈ కెపాసిటర్ క్యాన్ స్టోర్ ఎలక్ట్రిక్ ఎనర్జీ వెన్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ ఛార్జింగ్ సర్క్యూట్. సో ఇట్ కెన్ బి యూజ్డ్ లైక్ ఏ టెంపరరీ బ్యాటరీ. సో ఎప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేస్తుందంటే కెపాసిటర్. A capacitor can store electric energy when disconnected from its charging circuit. ఓకే, దాన్ని ఛార్జ్ చేస్తున్నంతసేపు కూడా ఏంటంటే ఛార్జ్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. రిసీవ్ చేసుకుని ఎప్పుడైతే దాని కెపాసిటీ ఫిల్ అయిపోయింది, కంప్లీట్గా కెపాసిటీ ఫుల్ఫిల్ అయిపోయిందో అప్పుడు ఇంకా ఛార్జింగ్ అంటే ఛార్జింగ్ తీసుకోవడం ఆపేస్తుంది అనమాట. అంటే అప్పటి వరకు ఛార్జింగ్ తీసుకుని దాని యొక్క కాంపోనెంట్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, టెర్మినల్స్ ఉన్నాయి కదా, టెర్మినల్స్ అంటే ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ మీద ఛార్జ్ని స్టోర్ చేసి ఉంచుకుంటుంది. ఓకేనా. సో ఇట్ కెన్ బి యూజ్డ్ లైక్ ఏ టెంపరరీ బ్యాటరీ. టెంపరరీ బ్యాటరీ కింద ఉపయోగిస్తారు. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఎక్స్టర్నల్ సర్క్యూట్ కనెక్ట్ చేస్తాం. కెపాసిటర్ని తీసుకెళ్ళి ఛార్జ్ అయిన తర్వాత ఎక్స్టర్నల్ సర్క్యూట్కి, అంటే ఎక్స్టర్నల్ సర్క్యూట్ అంటే ఏదైనా ఒక బల్బ్ వెలిగించడం కోసం లేదా ఒక ఫ్యాన్ తిరగడం కోసం లేదా ఒక వాటెవర్ మేబీ షార్ట్ టర్మ్ పవర్ అప్లై చేయడం కోసం దేనికన్నా కనెక్ట్ చేసి ఒక సర్క్యూట్ కనెక్ట్ చేస్తే కనుక దీని దగ్గర స్టోర్ అయిన కెపాసిటీ అంతటిని కూడా ఆ డివైస్కి ఇస్తుంది, ఆ సర్క్యూట్కి ఇస్తుంది అనమాట. ఓకేనా. Capacitors are commonly used in electronic devices to maintain power supply while batteries change. సో ఎలక్ట్రానిక్ డివైజెస్లో కామన్గా ఉపయోగిస్తుంటారు వీటిని. దేనికోసం అంటే బ్యాటరీస్ చేంజ్ చేసినప్పుడు ఆ పవర్ ఫ్లక్చుయేషన్స్ని, అంటే బ్యాటరీ ఎప్పుడైతే మనం రీప్లేస్ చేసినప్పుడు బ్యాటరీ స్టోర్ చేసుకునే ఎనర్జీని ఎవరు చేసుకుంటారు అనే విషయానికి వస్తే కనుక ఆ బ్యాటరీ ప్లేస్లో ఈ కెపాసిటర్ ఉంచుతారు. అంటే మరలా ఇంకొక బ్యాటరీ తీసుకొచ్చి పెట్టే లోపు ఈ కెపాసిటర్ ఏం చేసుకుంటుంటుంది అంటే ఛార్జ్ స్టోర్ చేసుకుంటుంది.
తర్వాత ఏం చేస్తారంటే కెపాసిటర్ నుంచి బ్యాటరీ కనెక్ట్ చేస్తే కనుక ఆ స్టోర్ చేసుకున్న ఛార్జ్ అంతటిని కూడా బ్యాటరీ తీసుకుంటుంది. సో బ్యాటరీస్ కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. మీకు ఈ టాపిక్ చెప్తాను. ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ చేసుకునే డివైసెస్ ఏంటంటే కెపాసిటర్స్ ఉంటాయి, బ్యాటరీస్ ఉంటాయి. సో బ్యాటరీకి కెపాసిటర్కి డిఫరెన్స్ ఏంటంటే బ్యాటరీ అయితే కనుక ఎక్కువ టైం ఛార్జ్ చేసుకుంటుంది, ఎక్కువ టైం డిశ్చార్జ్ కూడా అవుతుంది. కెపాసిటర్ ఏంటంటే తక్కువ టైంలో ఛార్జ్ చేసుకుంటుంది, షార్ట్ టర్మ్లోనే ఛార్జ్ని డిశ్చార్జ్ చేసుకుంటుంది, ఛార్జ్ని రిలీజ్ చేసేస్తుంది. అంటే షార్ట్ టర్మ్ పవర్ బ్యాకప్స్ కోసం మాత్రమే కెపాసిటర్. లాంగ్ టర్మ్ పవర్ బ్యాకప్స్ అయితే కనుక బ్యాటరీ. సో ఎప్పుడైతే మనం బ్యాటరీ తీసి ఇంకొక బ్యాటరీ పెడదాం అనుకున్నామో, రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నామో, తీసి పెట్టే లోపు ఛార్జ్ వేస్ట్ అవుతుంటుంది. ఆ వేస్ట్ అవ్వకుండా ఏంటంటే ఒక కెపాసిటీని అరేంజ్ చేస్తారు బ్యాటరీ ప్లేస్లో. అప్పుడు బ్యాటరీ పెట్టే లోపు అది ఛార్జ్ని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అలాగా బ్యాటరీకి రిప్లేస్మెంట్గా కూడా షార్ట్ టైం రిప్లేస్మెంట్గా కూడా కెపాసిటర్ని ఉపయోగిస్తారు. ఒక కెపాసిటర్కి కెపాసిటెన్స్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. అంటే అది ఎంత ఛార్జ్ స్టోర్ చేసుకుంటుంది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కెపాసిటెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనండి. ఈ కెపాసిటెన్స్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి? ఒక కెపాసిటర్కి కెపాసిటెన్స్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనే విషయం దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ రెండు కండక్టర్స్ మధ్యన సపరేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఎంత క్లోజ్ సపరేషన్ ఉంటే కనుక అంత ఎక్కువ కెపాసిటెన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కండక్టర్ లార్జ్ సర్ఫేస్ ఏరియా. ఆ ప్లేట్స్ ఉంటాయి కదా, కండక్టర్ ప్లేట్స్ ఉంటాయి, 2 కండక్టర్స్ ఉంటాయని చెప్పాం కెపాసిటర్లో. ఆ 2 కండక్టర్స్ యొక్క ప్లేట్ యొక్క సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. ఎంత ఎక్కువ ఏరియా ఆ ప్లేట్స్ ఉంటే, ఎంత పెద్ద ప్లేట్స్ ఉంటే అంత ఎక్కువ ఛార్జ్ని స్టోర్ చేసుకుంటుంది. ఆ రెండు ప్లేట్స్ మధ్య ఎంత తక్కువ గ్యాప్ ఉంటే అంత ఎక్కువ ఛార్జ్ని స్టోర్ చేసుకుంటుంది, అంత ఎక్కువ ఎనర్జీని డెలివర్ చేయగలదు కూడా. ఓకేనండి. సో కెపాసిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ స్టోర్డ్ ఆన్ దట్ కెపాసిటర్. కెపాసిటర్ ప్లేట్స్ మీద ఎంత ఛార్జ్ స్టోర్ అవుతుంది అని డిసైడ్ చేసేది ఏంటంటే కెపాసిటెన్స్. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఎనీ కెపాసిటర్. ఆ కెపాసిటెన్స్ అనేది ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ కండక్టర్ ప్లేట్స్ ఉంటాయి చూడండి, వాటి మధ్య దూరం మీద అండ్ ఆ కండక్టర్ ప్లేట్స్ యొక్క సర్ఫేస్ ఏరియా మీద. ఎంత ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటే అంత ఎక్కువ ఛార్జ్ని స్టోర్ చేసుకుంటుంది. ఆ రెండు ప్లేట్స్ మధ్య ఎంత తక్కువ దూరం ఉంటే, నేరోవర్, ఎంత తక్కువ డిస్టెన్స్ ఉంటే అంత కెపాసిటీ అంత ఎక్కువ ఎలక్ట్రికల్ ఎనర్జీని రిలీజ్ చేస్తున్నా అంత ఎక్కువ ఛార్జెస్ స్టోర్ చేసుకుంటే మీనింగ్ వస్తుంది. ఓకేనండి. సో దిస్ ఈస్ ద బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ ద కెపాసిటర్, సింపుల్ కెపాసిటర్. సో ఈ డయాగ్రామ్ కెపాసిటర్ డయాగ్రామ్ ఇది. సో దీన్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేశారు. సో ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నారో ఛార్జ్ ఫ్లో అవుతుంది, పాజిటివ్ టు నెగిటివ్. బ్యాటరీ ఈ టెర్మినల్ నుంచి ఈ టెర్మినల్ వరకు ఛార్జ్ ఫ్లో అవుతుంది. మధ్యలో ఏం చేశారంటే కెపాసిటర్ ప్లేస్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే ఇది ఇస్తున్న ఛార్జ్ని ప్లేట్ మీద స్టోర్ చేసుకుంటుంది. ఎప్పటి వరకు స్టోర్ చేసుకుంటుంది? దీని యొక్క కెపాసిటీ ఎంతైతే ఉందో అంతవరకు స్టోర్ చేసుకుంటుంది. ఆఫ్టర్ దట్ ఇంకా కెపాసిటర్ ఛార్జ్ని స్టోర్ చేసుకోదు. ఇంకా నెక్స్ట్ మినిట్ ఏంటంటే డిశ్చార్జ్ చేయడానికి రెడీ అవుతుంది. అప్పుడు ఈ బ్యాటరీ ప్లేస్లో ఏదైనా ఒక బల్బుని కనుక బిగించారనుకోండి, బ్యాటరీ తీసేసి ఒక రెసిస్టెన్స్ కానీ లేదా ఒక బల్బుని కానీ బిగిస్తే కనుక ఆ స్టోర్ చేసుకున్న ఛార్జ్ అంతా కూడా డిశ్చార్జ్ చేసి ఈ బల్బు గ్లో అవ్వడానికి పనిచేస్తుంది. సో ఈ ప్రాసెస్ ఏంటంటే ఛార్జింగ్. బ్యాటరీ కనెక్ట్ చేశారంటే మీనింగ్ ఏంటంటే ఇది ఛార్జ్ అవుతున్నట్టు. బట్ మీకు ఇక్కడ వేసిన డయాగ్రామ్ ఏంటంటే 2 ప్లేట్స్ ఉంటాయి, ఇదొక ప్లేట్ ఇదొక ప్లేట్, రెడ్ కలర్లో ఉన్నది ఒక ప్లేటు, బ్లూ కలర్లో ఉన్నది ఒక ప్లేటు. వీటిని ఏమంటే కండక్టర్స్ అంటాం. సో మధ్యలో ఈ స్పేస్ ఉంది చూడండి, ఇది ఏంటంటే డైఎలక్ట్రిక్ మీడియం అనమాట. అంటే దీని నుంచి దీనికి ఛార్జ్ ఫ్లో అవ్వదు ఈ మీడియం గుండా. డైఎలక్ట్రిక్ అంటే మీనింగ్ ఇన్సులేటర్, ఛార్జ్ ఫ్లో అవనవదు. ఓకేనా. ఈ ప్లేట్ మీద నెగిటివ్ ఛార్జ్ అంతా కూడా అక్యుములేట్ అయిపోతుంది, ఈ ప్లేట్ మీద పాజిటివ్ ఛార్జ్ అంతా కూడా అక్యుములేట్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్గా పాజిటివ్ నెగిటివ్ సపరేట్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతున్నట్టే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లో అవ్వాలంటే కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయి ఉండాలి. సో ఎప్పుడైతే కంప్లీట్గా ఛార్జ్ అక్యుములేట్ అయిపోయింది ఈ ప్లేట్స్ మీద, ఇక్కడ ఈ బ్యాటరీ తీసేసి ఏదన్నా ఒక రెసిస్టెన్స్ కానీ లేదా ఒక బల్బ్ కానీ లేదా ఒక ఫ్యాన్ కానీ కనెక్ట్ చేస్తే కనుక ఈ ఛార్జ్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది కాబట్టి ఈ ఛార్జ్ని ఉపయోగించుకునే డివైస్ ఇక్కడ ఉంది. బల్బ్ అంటే కంపల్సరీగా ఎలక్ట్రికల్ ఎనర్జీని ఉపయోగించుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఛార్జ్ ఈ స్టోర్ అయిన ఛార్జ్ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న డివైస్కి వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే డివైస్ వెలగడానికి కానీ లేదా అక్కడ ఉన్న ఫ్యాన్ తిరగడానికి కానీ ఆ చిన్న డివైస్ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనండి. సో ఈ సర్క్యూట్ దేనికి సంబంధించిన ఛార్జింగ్ సిచ్యువేషన్లో కెపాసిటర్ ఇది. ఓకేనండి. సో దిస్ ఈజ్ ఎలక్ట్రికల్ ఛార్జ్, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. దాన్ని Q+, Q- అంటారు. ఈ ప్లేట్స్ ఏంటంటే కండక్టివ్ ప్యారలల్ ప్లేట్స్, ప్యారలల్గా ఉంటే ఒకదానికొకటి కండక్టివ్ ప్లేట్స్ అనమాట. ఛార్జ్ని స్టోర్ చేసుకుంటున్నాయి కాబట్టి కండక్షన్ ప్లేట్స్ అంటాం. ఈ మధ్యలో ఉన్న మీడియం ఏంటంటే డైఎలక్ట్రిక్. సో బేసిక్ సర్క్యూట్ సింబల్ ఆఫ్ ద కెపాసిటర్ ఇదాం. 2 ప్యారలల్ ప్లేట్స్ చూపించాలి ఇలాగా. ఏ ప్లేట్ కూడా ఇంకొక ప్లేట్ కన్నా పెద్దగా కానీ చిన్నగా కానీ చూపించకూడదు. ఓకేనా. కెపాసిటర్ మెయిన్ సింబల్ ఇది. సో
సో దిస్ ఇస్ ద ప్రాక్టికల్ కెపాసిటర్. ఇది ఈ విధంగా ఉంటుంది. ఈ రకమైన షేప్ ఉంటుంది, సర్క్యులర్ షేప్ ఉంటుంది. సర్క్యులర్ షేప్ కెపాసిటర్, ఇది సిలిండ్రికల్ షేప్ అంటాం. ఇంకా రెక్టాంగులర్ షేప్ కెపాసిటర్స్ ఉంటాయి, డిఫరెంట్ జామెట్రికల్ షేప్స్ ఉంటాయి. బట్ దేనికైనా సరే 2 టెర్మినల్స్ ఉంటాయి అంతే. అంటే ఇదొక ప్లేటు, ఇదొక ప్లేటు. మేబీ ఇది నెగిటివ్ ప్లేట్ అవ్వచ్చు, దిస్ ఇస్ పాజిటివ్ ప్లేట్ అవ్వచ్చు. ఇలాగా దిస్ ఇస్ పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్. సర్క్యూట్లో చూపిస్తే ఈ విధంగా చూపిస్తారు, ప్రాక్టికల్గా అయితే ఈ విధంగా. ఓకేనండి. నెక్స్ట్ అప్లికేషన్. ఈ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే ఎనర్జీ స్టోరేజ్ కోసం ఉపయోగిస్తారు, ఇప్పుడు చెప్పింది అదే కదా. నెక్స్ట్ పల్స్డ్ పవర్ అండ్ వెపన్స్. పల్స్డ్ పవర్ అంటే కనుక మనకి షార్ట్ టైంలో పల్సెస్, అంటే ఒక బైక్ స్టార్ట్ అవ్వాలన్నా లేదా ఒక ఎల్ఈడి బల్బ్ వెలగాలన్నా సరే, అంటే వెలిగి ఆరడం అంటే పల్సింగ్ అంటే మీనింగ్ అంటే షార్ట్ టైంలో ఎనర్జీ కన్జ్యూమ్ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్స్లో కెపాసిటర్ని ఉపయోగిస్తారు. పవర్ కండిషన్ సిస్టమ్స్లో ఉపయోగిస్తారు. పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్స్లో ఉపయోగిస్తారు. సిగ్నల్ కప్లింగ్, డీకప్లింగ్, సిగ్నల్ని కపుల్ చేయడం, డీకపుల్ చేయడంలో ఉపయోగిస్తారు. మోటార్ స్టార్టర్స్లో ఉపయోగిస్తారు, మోటార్ స్టార్ట్ చేయడం కోసం. సో మనకి చెప్పాం కదా, ఒక వెహికల్ ఏదైనా బైక్ ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే కనుక అక్కడ సడన్ ఎనర్జీ రిలీజ్ అవ్వాలి. సడన్ ఎనర్జీ రిలీజ్ అయితే కనుక బైక్ కానీ ఏదైనా మోటార్ కానీ స్టార్ట్ అవుతుంది, సడన్ ఎనర్జీ రిలీజ్. అటువంటి సందర్భాల్లో కెపాసిటర్ని ఉపయోగిస్తారు. అంటే సడన్గా తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేయాలంటే కనుక కెపాసిటర్ని ఉపయోగిస్తారు. ఇంకా ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేయాలంటే సూపర్ కెపాసిటర్స్ అనేవి ఉన్నాయి, వాటిని ఉపయోగిస్తారు. సెన్సింగ్లో ఉపయోగిస్తారు, ఆసిలేటర్స్లో ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్, సెన్సింగ్ కానీ, ఆసిలేటర్స్ కానీ, మోటార్ స్టార్టర్స్ కానీ, వీటన్నింటిలోనూ ఉపయోగిస్తారు అప్లికేషన్స్ ఇవి. ఓకేనండి. నెక్స్ట్ సూపర్ కెపాసిటర్. సో కెపాసిటర్, సూపర్ కెపాసిటర్ రెండు కూడా సిమిలరే, బట్ డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ కెపాసిటర్ కన్నా సూపర్ కెపాసిటర్కి కెపాసిటెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ ఛార్జ్ని స్టోర్ చేసుకోగలదు, ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేయగలదు. సో ఎనర్జీ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది సూపర్ కెపాసిటర్కి. ఓకేనా. సో దీనికి ఇంకో పేరు ఏంటంటే అల్ట్రా కెపాసిటర్ అంటారు, లేదా డబుల్ లేయర్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ అంటారు. ఓకేనండి. ఏ సూపర్ కెపాసిటర్ ఆల్సో కాల్డ్ యాజ్ అల్ట్రా కెపాసిటర్ ఆర్ ఏ హై కెపాసిటీ కెపాసిటర్. హై కెపాసిటీ కెపాసిటర్ అని అనొచ్చు, లేదా డబుల్ లేయర్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ అని కూడా అనొచ్చు. దట్ కెన్ స్టోర్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ, నియర్లీ 10 to 100 times more energy when compared to the simple capacitor. 10 నుంచి 100 రెట్లు ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేయగలరు. ఇంత ముందు చెప్పుకున్న కెపాసిటర్స్ కన్నా ఇవి ఇంత రేంజ్ ఆఫ్ ఎనర్జీని ఎక్కువ స్టోర్ చేయగలవు. ఓకేనా. ఇట్ ఈస్ వైడ్లీ ప్రిఫర్డ్ దాన్ బ్యాటరీస్. బ్యాటరీస్ ప్లేస్లో వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, బికాస్ ఆఫ్ ఇట్స్ ఫాస్టర్ ఛార్జింగ్ కెపాసిటీ అండ్ ఫాస్టర్ డెలివరీ ఆఫ్ ఎనర్జీ. సో త్వరగా ఛార్జ్ చేసుకుంటే అంటే త్వరగా ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. బట్ బ్యాటరీ అలా కాదు, స్లోగా ఛార్జ్ చేసుకుంటుంది, స్లోగా రిలీజ్ చేస్తుంది. ఒక ప్రాపర్ కెమికల్ రియాక్షన్ జరగాలి దాంట్లో. బట్ కెపాసిటర్స్ అలా కాదు. ప్లేట్స్ మీద ప్లేట్స్ ఏరియా ఉన్నంతసేపు కూడా ఛార్జ్ అక్యుములేట్ అయిపోతుంది, అంటే స్టోర్ అయిపోతుంటుంది. ఎప్పుడైతే ప్లేట్స్ ఫిల్ అయిపోయినాయో వెంటనే డిశ్చార్జ్ అవుతుంది. అంటే ఫాస్ట్ ఛార్జింగ్, ఫాస్ట్ డిశ్చార్జింగ్ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి కొన్ని అప్లికేషన్స్లో అంటే త్వరగా ఛార్జ్ అయ్యి త్వరగా ఎనర్జీ రీచ్ చేయాల్సిన కొన్ని డివైజెస్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఎనర్జీ త్వరగా ఇవ్వాలి అనే పర్పస్ ఉన్న డివైజెస్ ఉంటాయి. అటువంటి వాటిలో దీన్ని ఉపయోగిస్తుంటారు, ఈ సూపర్ కెపాసిటర్ని. ఇట్ హ్యాస్ మోర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ సైకిల్స్ దాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్. రీఛార్జబుల్ బ్యాటరీస్ కన్నా ఎక్కువ ఛార్జింగ్, డిశ్చార్జింగ్ సైకిల్స్ ఇది చేయగలవు ఎక్కువ కాలం. ఒక ఇన్వర్టర్ బ్యాటరీ తీసుకుంటే కనుక మనకి మ్యాక్సిమం కెపాసిటీ 3 years ఇస్తారమ్మా. ఆ 3 years దాదాపుగా అది కొన్ని వందల సార్లు ఛార్జింగ్, డిశ్చార్జింగ్ చేసుకుంటుంది. కానీ సూపర్ కెపాసిటర్ అలా కాదు, ఇంకా ఎక్కువ కాలం పనిచేస్తుంది, ఎక్కువ సైకిల్స్ ఆపరేట్ అవుతుంది. ఛార్జింగ్, డిశ్చార్జింగ్ సైకిల్స్ ఎక్కువ చేసే అవకాశం ఉంది దాంట్లో. ఓకే. దీస్ ఆర్ డెవలప్డ్ ఇన్ మోడర్న్ టైమ్స్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్. మోడర్న్ టైమ్స్లో డెవలప్ అయినాయి ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ కోసం డెవలప్ అయినాయి. ద కెపాసిటెన్స్ ఆఫ్ దిస్ కెపాసిటర్ ఈజ్ ఆల్సో మెజర్డ్ ఇన్ ఫారడ్స్. ఈ సూపర్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ కూడా ఫారడ్స్లో మెజర్ చేస్తారు. ఏ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ అనేది కూడా ఫారడ్స్లో మెజర్ చేస్తారు. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కెపాసిటర్ ఈజ్ ఎఫిషియన్సీ అండ్ హై ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎఫిషియన్సీ ఎక్కువ, అంటే ఎంత ఎనర్జీ అయితే స్టోర్ చేసుకుందో దాదాపుగా లిటిల్ బిట్ లాస్ తోటి అంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. కానీ బ్యాటరీ అలా కాదు, ఎంత ఎనర్జీ స్టోర్ చేసుకుందో అంత ఎనర్జీ ఇచ్చే ఛాన్స్ లేదు, ఎనర్జీ చాలా వరకు లాస్ అవుతుంది. కానీ సూపర్ కెపాసిటర్ అలా కాదు. కెపాసిటర్తో కంపేర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ ఎంత ఎనర్జీ అయితే తీసుకుందో అందులో లిటిల్ బిట్ ఎనర్జీ లాస్ తోటి మిగతా ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా చెప్పుకోవాలంటే కనుక 100% ఎనర్జీ స్టోర్ చేసుకుంది అనుకోండి, ఛార్జ్ని 100% ఎలక్ట్రికల్ ఛార్జ్ని స్టోర్ చేసుకుంటే కనుక 95% ఛార్జ్ని డిశ్చార్జ్ చేసేస్తుంది, అంటే 5% లాస్ మాత్రమే. ఓకేనండి. అండ్ హై ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ, ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోగలదు సూపర్ కెపాసిటర్ అయితే. సో ఈ సూపర్ కెపాసిటర్ బ్లాక్ డయాగ్రామ్ ఇది. సో డబుల్ లేయర్ అన్నాం కదా,
యాక్చువల్గా అయితే సింపుల్ కెపాసిటర్లో ఈ ప్లేట్ అంతా కూడా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఈ ప్లేట్ అంతా కూడా నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ పాజిటివ్ ఛార్జ్తో పాటు ఆ నెగిటివ్ ఛార్జ్ కూడా క్రియేట్ అవుతుంది. అంటే ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజన్ అనమాట. అదేవిధంగా ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజన్, ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజన్. అంటే డబుల్ లేయర్ అనమాట. ఇదొక లేయరు, ఇదొక లేయరు, ఇదొక ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజన్ అమ్మా. ఇదొక ఎలక్ట్రిక్ ఫీల్డ్ డబుల్ లేయర్ క్రియేట్ అవుతుంది. డబుల్ లేయర్ క్రియేట్ అయితే కనుక డబుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనమాట. ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఉందంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ ఛార్జ్ని స్టోర్ చేసుకున్నట్టు. ఎక్కువ ఛార్జ్ స్టోర్ చేసుకున్నట్టు మీనింగ్ ఏంటంటే ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేయగలని మీనింగ్ వస్తుంది. ఓకేనండి. వీటికి ప్లేట్ ఏరియా ఎక్కువ ఉంటుంది అండ్ వీటి మధ్య సపరేషన్ తక్కువ ఉంటుంది. ప్లేట్స్ మధ్య సపరేషన్ చాలా తక్కువ ఉంటుంది. ప్లేట్ ఏరియా వెరీ లార్జ్ ఉంటుంది. ఈ కండక్టర్ ప్లేట్స్ అనేది చూడండి, ఇది కానీ చాలా పెద్దగా ఉంటుంది కండక్టర్ ప్లేట్ ఏరియా, సర్ఫేస్ ఏరియా. ఓకేనండి. నెక్స్ట్ అప్లికేషన్ టు డెలివర్ హై పవర్ అండ్ బ్రిడ్జ్ పవర్ గ్యాప్స్. సో హై పవర్ని డెలివర్ చేయడం కోసం అండ్ పవర్ గ్యాప్స్ని ఫిల్ చేయడం కోసం. అంటే పవర్ గ్యాప్స్ని ఫిల్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఒక బ్యాటరీని రిప్లేస్ చేసేటప్పుడు ఆ బ్యాటరీ ప్లేస్లో ఈ సూపర్ కెపాసిటర్ని పెడితే కనుక ఆ బ్యాటరీ ఎంత టైం వరకు దాన్ని మనం అక్కడి నుంచి తీసేస్తామో అంత టైం కూడా ఈ సూపర్ కెపాసిటర్ ఛార్జ్ని స్టోర్ చేసుకుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాటరీ ప్లేస్లో ఉండనమాట. ఓకేనండి. ఇండస్ట్రియల్ అండ్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్, ఇండస్ట్రీలోను ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్లోనూ ఉపయోగిస్తుంటారు. విండ్ టర్బైన్స్లో ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్లో ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్స్లోను హైబ్రిడ్ వెహికల్స్లో ఉపయోగిస్తారు. ఈ హైబ్రిడ్ వెహికల్స్ అనేది తర్వాత మాట్లాడదాం దీని గురించి. సో విండ్ టర్బైన్స్లో ఉపయోగిస్తారు వీటిని. టు స్టార్ట్ పవర్ ఇన్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్స్ అనేవి ఉంటాయేమో. సో వాటిలో పవర్ ఇవ్వడం కోసం ఉపయోగిస్తుంటారు. అంటే స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం, అటువంటి సిస్టమ్స్లో ఎక్కువ ఉపయోగిస్తుంటారు వీటిని. అండ్ ఇన్స్టెంట్గా స్టార్ట్ అవ్వాలి, ఇన్స్టెంట్గా స్టాప్ అవ్వాలి, అటువంటి సిస్టమ్స్లో ఉపయోగిస్తారు. సో రెగ్యులేట్ వోల్టేజ్ ఇన్ ద ఎనర్జీ గ్రిడ్. సో ఎనర్జీ గ్రిడ్లో రెగ్యులేషన్స్ వస్తుంది. రెగ్యులేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి కనుక అప్ అండ్ డౌన్స్ వస్తున్నప్పుడు అంటే ఎక్కువ ఛార్జ్ వస్తున్నప్పుడు ఎనర్జీ గ్రిడ్ నుంచి అంటే ఒక పవర్ ప్లాంట్ నుంచి త్రూ వైర్స్ సబ్స్టేషన్కి ఎనర్జీ వస్తుంది కదా. వస్తున్నప్పుడు పవర్ ప్లాంట్ సబ్స్టేషన్ అంత ఎనర్జీని కూడా రిసీవ్ చేసుకోలేకపోతుంది, దాని కెపాసిటీ తక్కువ ఉంది. అలాంటి సందర్భాల్లో ఎక్సెస్ వస్తున్న ఎనర్జీని ఏం చేస్తుందంటే ఈ సూపర్ కెపాసిటర్ బేస్ చేసుకుని స్టోర్ చేసి తర్వాత అవసరమైనప్పుడు రిలీజ్ చేస్తారు. ఓకేనండి. సో బ్యాకప్ ద పవర్ ఇన్ క్విక్ డిశ్చార్జింగ్ స్టేట్. సో బ్యాకప్ ద పవర్ అంటే మీనింగ్ ఏంటంటే పవరు మనకి రెగ్యులర్గా వచ్చే లోడ్ అనేది ఆగిపోతే కనుక అంటే ఏసీ సప్లై కనుక ఆగినప్పుడు, ఏసీ అండ్ ఆల్టర్నేటివ్ కరెంట్ సప్లై ఆగినప్పుడు త్రూ లైన్స్ ద్వారా వచ్చే పవర్ సప్లై ఆగినప్పుడు ఇది బ్యాకప్ కింద ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనండి. సో ఇవి అప్లికేషన్స్. సో నెక్స్ట్ ఇప్పుడు వరకు చెప్పిన ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ చేసే డివైజెస్, కెపాసిటర్ కానీ సూపర్ కెపాసిటర్ కానీ. సో రైట్ నౌ ఎలక్ట్రోమాగ్నెట్, ఇది మ్యాగ్నెటిక్ ఎనర్జీ యూజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఎనర్జీ రూపంలో ఎనర్జీని స్టోర్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెట్ కూడా మీరు విన్న పదం ఇది. ఎలక్ట్రోమాగ్నెట్ అనేది మనం డిగ్రీలో చూస్తున్న డివైస్ ఉంటుంది. మనం 5th సెమిస్టర్లో ఎలక్ట్రోమాగ్నెట్ని చూస్తాం. ఓకేనండి. సో ఎలక్ట్రోమాగ్నెట్ ఈజ్ అ టైప్ ఆఫ్ మ్యాగ్నెట్. ఇది ఒక రకమైన మ్యాగ్నెట్ అండి. ఇన్ విచ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఎలక్ట్రిక్ కరెంట్. దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ఒక ఎలక్ట్రిక్ కరెంట్ బేస్ చేసుకుని ప్రొడ్యూస్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెట్, విచ్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ మ్యాగ్నెట్ ఆల్సో. ఇది కూడా ఒక మ్యాగ్నెటే, కానీ అందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఎలక్ట్రిక్ కరెంట్ బేస్ చేసుకుని. సో ఎలక్ట్రోమాగ్నెట్స్ యూజువల్లీ కన్సిస్ట్ ఆఫ్ ఎ వైర్ వౌండ్ ఇంటూ ఏ కాయిల్. ఒక వైర్ కలిగి ఉంటే అవి ఏంటంటే ఒక కాయిల్ లాగా చుట్టుంటాయి అమ్మ. ఓకే. ఏ కరెంట్ త్రూ ద వైర్ క్రియేట్స్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద హోల్ డినోటింగ్ ద సెంటర్ ఆఫ్ ద కాయిల్. సో ఆ కాయిల్ గుండా కరెంట్ పాస్ అయితే కనుక కరెంట్ ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే ఫారడేస్ లా ప్రకారం, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఉంది కదా ఫారడేస్ లా ప్రకారం, కరెంట్ ఫ్లో అవుతున్న ఏరియాకి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో కరెంటు అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంటే కనుక అంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి ఛార్జ్ మూవ్ అవుతుంటే కనుక అది ఏ ప్లేన్లో అయితే మూవ్ అవుతుందో ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ నథింగ్ బట్ ఐరన్ రాడ్ తీసుకుని దానికి ఒక కాపర్ వైర్ చుట్టి ఆ కాపర్ వైర్ 2 ఎండ్స్కి కూడా ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి బ్యాటరీ ఆన్ చేస్తే కనుక ఆ వైర్ గుండా ఛార్జ్ ఫ్లో అవుతుంటుంది. ఆ ఛార్జ్ ఫ్లో అవుతుంటే కనుక ఆ ఛార్జ్ దేని కూడా ఫ్లో అవుతుంది, వైర్ గుండా. వైర్ ఎక్కడుందంటే ఐరన్ రాడ్కి చుట్టూ ఉంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఐరన్ రాడ్కి పర్పెండిక్యులర్ ప్లేన్లో మూవ్ అవుతున్నట్టు. ఓకే. పర్పెండిక్యులర్ ప్లేన్లో మూవ్ అవుతుంది కాబట్టి ఐరన్ రాడ్ గుండా ఏం క్రియేట్ అవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా ఐరన్ రాడ్ అనేది మ్యాగ్నెట్ కింద మారిపోతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెట్. దట్ ఈస్ కాల్డ్ ఫారడేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఎలక్ట్రాన్ ఫ్లో అవుతున్న ప్లేన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో చేంజ్ వస్తే కనుక ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న ప్లేన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ.
థర్డ్ పాయింట్ చూడండి, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిసపియర్స్ వెన్ ద కరెంట్ ఈజ్ టర్న్ ఆఫ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతవరకు ఉంటుందంటే ఆ ఛార్జ్ ఫ్లో అవుతున్నంత సేపు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా క్రియేట్ అవుతుంది. బికాస్ ఛార్జ్ ఫ్లో అవుతుందంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతున్నట్టే. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మూవింగ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయిందంటే కనుక దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ కరెంట్ని టర్న్ ఆఫ్ చేస్తామో, ఫ్లో అవుతున్న ఛార్జ్ని టర్న్ ఆఫ్ చేస్తామో ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా డిసపియర్ అయిపోతుంది. సో ద వైర్ టర్న్స్ ఆర్ ఆఫ్ అండ్ wound around a magnetic core made from a ferromagnetic or ferromagnetic material such as iron. సో ఆ వైర్స్ కాయిల్ అని చెప్పాం కదా, కాయిల్ దేని చుట్టూ ఉంచుతారంటే ఒక ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్తో కానీ లేదా ఒక ఫెర్రీ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫెర్రోమాగ్నెట్కి ఐరన్ అండి. వీటిని ఏమంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటాం, ఫెర్రోమాగ్నెట్స్ని. ఓకేనా. సో ద మ్యాగ్నెటిక్ కోర్ కాన్సన్ట్రేట్స్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ మేక్స్ మోర్ పవర్ఫుల్ మ్యాగ్నెట్స్. ద మ్యాగ్నెటిక్ కోర్ అంటే మీనింగ్ ఏంటంటే ఐరన్ రాడ్ సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్ చేస్తుంది, కాన్సన్ట్రేట్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ మేక్స్ మోర్ పవర్ఫుల్ మ్యాగ్నెట్. ఓకే, ఐరన్ రాడ్ ఆటోమేటిక్గా మోర్ పవర్ఫుల్ మ్యాగ్నెట్ కింద మారుతుందని చెప్తున్నాడు ఎప్పుడు ఆ ఐరన్ రాడ్ గుండా ఛార్జ్ ఫ్లో అవుతుంటే కనుక. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెట్. దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ కన్నా ఈ ఎలక్ట్రోమాగ్నెట్ని ఎక్కువ ఉపయోగిస్తుంటారు. బికాజ్ ఎందుకంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ బి క్విక్లీ చేంజ్డ్ బై కంట్రోలింగ్ ది అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద వైండింగ్. ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ తీసుకున్నారనుకోండి, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది కాన్స్టెంట్, అది ఆ వాల్యూ మారదు. అది అంటే కొంతకాలానికి లాస్ అయిపోద్ది కానీ పెరగడం అనేది ఉండదు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ తీసుకుంటే, ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుంటే కనుక. కానీ ఎలక్ట్రోమాగ్నెట్ తీసుకుంటే కనుక మీరు ఎంత టైం అయితే ఎలక్ట్రిక్ ఛార్జ్ని పాస్ చేస్తూ ఉంటారో అంత టైం అది మ్యాగ్నెట్ కింద బిహేవ్ చేస్తుంది. పాస్ చేసిన ఎలక్ట్రిక్ ఛార్జ్ స్ట్రెంత్ పెంచారనుకోండి, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. పాస్ చేసిన ఎలక్ట్రిక్ ఛార్జ్ స్ట్రెంత్ తగ్గించారనుకోండి, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కూడా తగ్గుతుంది. అంటే మనకి తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కావాలా, ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కావాలా, లేదా కన్సిస్టెంట్గా కావాలనేది ఎలక్ట్రోమాగ్నెట్ బేస్ చేసుకుని చేయొచ్చు. బట్ పర్మనెంట్ మ్యాగ్నెట్ అనుకోండి, ఒకే రకమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఉంటుంది. అది ఆఫ్టర్ సమ్ టైం ఆ మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ కూడా తగ్గిపోవచ్చు పర్మనెంట్ మ్యాగ్నెట్. కాబట్టి పర్మనెంట్ మ్యాగ్నెట్ కన్నా ఈ ఎలక్ట్రోమాగ్నెట్స్ని చాలా రకాల డివైజెస్లో ఉపయోగిస్తుంటారు. బికాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని త్వరగా చేంజ్ చేయొచ్చు, తగ్గించవచ్చు, పెంచవచ్చు, లేదా కాన్స్టెంట్గా ఉంచవచ్చు, ఇలాగ చేయొచ్చు అనమాట. ఓకేనా, బై కంట్రోలింగ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద వైండ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ పెంచడం తగ్గించడం అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఐరన్ రాడ్ ఉంది కదా, ఐరన్ రాడ్ చుట్టూ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ గుండా ఆ వైర్ గుండా పాస్ చేస్తున్న కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనండి. హవెవర్ అన్లైక్ ఏ పర్మనెంట్ మ్యాగ్నెట్ దట్ నీడ్స్ నో పవర్, అండ్ ఎలక్ట్రోమాగ్నెట్ రిక్వైర్స్ ఏ కంటిన్యూస్ సప్లై ఆఫ్ కరెంట్ టు మెయింటైన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అదే ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్కి ఇంకా ఎటువంటి పవర్ సప్లై ఇవ్వట్లేదు, కరెంటు అవసరం లేదు దానికి పర్మనెంట్ మ్యాగ్నెట్. బట్ ఎలక్ట్రోమాగ్నెట్ కంటిన్యూస్గా పవర్ సప్లై ఇస్తూ ఉంటుంది, అది మ్యాగ్నెట్ కింద బిహేవ్ చేస్తుంది. సో ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ యాజ్ కాంపోనెంట్స్ ఆఫ్ అదర్ ఎలక్ట్రికల్ డివైజెస్. చాలా రకాల ఎలక్ట్రికల్ డివైజెస్లో కాంపోనెంట్స్ కింద ఉపయోగిస్తుంటారు. ఇందులో మెయిన్ డివైజెస్ ఏంటంటే ఎలక్ట్రికల్ డివైజెస్ మోటార్స్ ఒకటి, జనరేటర్స్ ఒకటి, ఎలక్ట్రోకెమికల్ సాలినాయిడ్స్ ఒకటి, రిలేస్ ఒకటి, లౌడ్ స్పీకర్, హార్డ్ డిస్క్, ఎంఆర్ఐ మిషన్స్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మ్యాగ్నెటిక్ సపరేషన్ ఎక్విప్మెంట్. సో చాలా రకాల డివైజెస్లో ఈ ఎలక్ట్రోమాగ్నెట్స్ ఉపయోగిస్తుంటారు. ఓకే, మెయిన్ ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆర్ ఆల్సో ఎంప్లాయిడ్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ పికింగ్ అప్ అండ్ మూవింగ్ హెవీ ఐరన్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ స్క్రాప్ ఐరన్ అండ్ స్టీల్. సో ఒక ఇండస్ట్రీలో ఐరన్ స్క్రాప్ ఎక్కడైనా ఉందనుకోండి, దాన్ని మాన్యువల్గా మనుషులందరూ దాన్ని క్లీన్ చేయాలంటే కనుక కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ మట్టిలో మొత్తం ఐరన్ స్క్రాప్ అంతా కలిసిపోయి ఉంటుంది. ఆ మట్టి అంతటిని కూడా ఫిల్టర్ చేసి ఐరన్ స్క్రాప్ని బయట తీయాలంటే కష్టం అవుతుంది. అటువంటి సందర్భాల్లో ఈ ఎలక్ట్రోమాగ్నెట్ ఉంటుంది, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ బేస్ చేసుకుని ఒక ఫెర్రీ మ్యాగ్నెటిక్ మెటీరియల్ మ్యాగ్నెటిక్గా మార్చే ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ ఏం చేస్తానంటే ఆ డివైస్ని ఆ స్క్రాప్ దగ్గర పెట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఆ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనేది మ్యాగ్నెటిక్ కింద మారి ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న స్క్రాప్లో ఉన్న ఐరన్ అంతటిని కూడా అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అలాగే ఉంచుతారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఉన్నంతసేపు మాత్రం అది మ్యాగ్నెటిక్ పనిచేస్తుంది. అలా ఉంచి అక్కడ నుంచి లిఫ్ట్ చేసి దాన్ని మనకి ఏ ప్లేస్లో అయితే దాన్ని డంప్ చేయాలో, ఏ ప్లేస్లో అయితే దాన్ని ఉంచాలో ఐరన్ స్క్రాప్ని అక్కడికి వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఆఫ్ చేస్తారు. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ అవుతుందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఆగిపోతుంది. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఆగిపోతుందో ఆటోమేటిక్గా అక్కడ ఉన్న మెటీరియల్ ఏమవుతుందంటే డీమ్యాగ్నటైజ్ అయ్యి అప్పటి వరకు పట్టించుకున్న ఐరన్ స్క్రాప్ అంతా కూడా కిందకు వదిలేస్తుంది. అంటే మట్టిలో కలిసిపోయిన ఐరన్ స్క్రాప్ని తీసుకొచ్చి సపరేట్ చేసి వేరే చోట డంప్ చేయాలంటే కనుక ఎలక్ట్రోమాగ్నెట్స్ని ఉపయోగిస్తుంటారు. ఓకేనండి. సో దీస్ ఆర్ ద బేసిక్ డయాగ్రామ్స్ ఆఫ్ ద electromagnet.
సో ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, ఇప్పటివరకు చెప్పింది అదే. నేను ఒక ఐరన్ రాడ్కి ఒక వైర్ చుట్టారు, వైర్ చుట్టి ఇక్కడ పాజిటివ్ ఇచ్చారు, ఇక్కడ నెగిటివ్ ఇచ్చారు, అంటే పవర్ సప్లై పంపిస్తున్నారు. ఇక్కడ మీకు డైరెక్ట్గా బ్యాటరీ కనెక్షన్ అవ్వకుండా చూపిస్తున్నారు, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఎప్పుడైతే ఇలాగ ఒక ఐరన్ రాడ్కి వైర్ చుట్టి ఒక బ్యాటరీ కనెక్షన్ ఇచ్చారో దీని కూడా ఛార్జ్ ఫ్లో అవుతుంది. దీని కూడా ఛార్జ్ ఫ్లో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ పర్టికులర్ ప్లేన్లో ఛార్జ్ ఫ్లో అవుతుందో ఈ రాడ్ ఏమవుతుందంటే మ్యాగ్నెటైజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటుంటే ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ బేస్ చేసుకుని మ్యాగ్నెట్ కింద మారింది కాబట్టి ఎలక్ట్రోమ్యాగ్నెట్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్ అవుతుందో చూడండి ఒకసారి. సో ఈ డైరెక్షన్లో అంటే ఛార్జ్ ఇలా ఫ్లో అవుతుంటే కనుక పాజిటివ్ టు నెగిటివ్ కదా ఎప్పుడు కూడా ఛార్జ్ అనేది ఇలా ఫ్లో అవుతుంటే కనుక ఈ డైరెక్షన్ ఫ్లో అవుతుంటే కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది అంటే ఇక్కడ నార్త్ పోల్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ సౌత్ పోల్ క్రియేట్ అవుతుంది. ఇది రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం మనం 5th సెమిస్టర్లో 5A పేపర్లో నేర్చుకుంటామండి ఇది. సో ఎటువైపు నార్త్ పోల్ క్రియేట్ అవుతుంది, ఎటువైపు సౌత్ పోల్ క్రియేట్ అవుతుంది. సో ఇట్ క్రియేట్ నార్త్ పోల్ హియర్, సౌత్ పోల్ హియర్. ఓకే, ఆటోమేటిక్గా ఈ మధ్యలో ఈ రాడ్ చూడండి, ఇది మ్యాగ్నెటైజ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ మెటీరియల్ కింద మారుతుంది. ఓకేనండి. సో దీస్ ఆర్ ద బేసిక్ డయాగ్రామ్స్. సో అప్లికేషన్స్. Electromagnets are widely used in electric and electrochemical devices, including ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రోకెమికల్ డివైజెస్లో ఉపయోగిస్తున్నట్లు ఎక్కువ అవి ఏంటంటే మోటార్స్, జనరేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్లో ఉపయోగిస్తారు, రిలేస్లో ఉపయోగిస్తారు, ఎలక్ట్రిక్ బెల్స్ అండ్ బజర్స్లో ఉపయోగిస్తారు. బజర్స్ ఉంటాయి కదా మనకి, అండ్ బైక్స్కి మనం సిగ్నల్ బజర్స్ వేసుకుంటాం, అవి ఎలక్ట్రిక్ బెల్స్. అండ్ లౌడ్ స్పీకర్స్ అండ్ హెడ్ ఫోన్స్లో కూడా ఎలక్ట్రోమాగ్నెట్స్ని ఉపయోగిస్తుంటారు. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్. ఓకేనండి. సో ఇన్ టుడేస్ టాపిక్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ గురించి మాట్లాడాం. సో దాంట్లో మెయిన్ కెపాసిటర్, సూపర్ కెపాసిటర్, ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోరేజ్ గురించి. ఎలక్ట్రోమాగ్నెట్స్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ గురించి. బై యూజింగ్ ఎలక్ట్రిక్ కరెంట్, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ద డివైస్ ప్రొడ్యూస్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ద డివైస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెట్. సో వీటి గురించి మాట్లాడుకున్నాం. ఓకేనండి. లాస్ట్ క్లాస్లో ఫ్లైవ్ ఎనర్జీ స్టోరేజ్ గురించి మాట్లాడాను, దానికి అటాచ్డ్గా ఉన్న టాపిక్ ఇది, బట్ సపరేట్ చేసి వీడియో చెప్తున్నాను. ఇది ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్. ఓకేనండి.